హలో అన్న, నమస్తే. నేను ఒక ట్రిక్ చెప్పాలనుకున్నాను అన్న. నేను డ్రైవర్ని, టెంటైర్కి. కాకపోతే బండి రైట్ సైడ్ లాగుతుంది, కొన్ని లెఫ్ట్ సైడ్ లాగుతుంది. దాని ప్రాబ్లం ఏమైంది, సొల్యూషన్ తెలుసు అన్న? నాకు తెలిసి నేను చెప్పగలుగుతున్నాను అన్న. ఎందుకంటే లెఫ్ట్ రైట్ లాగుతుంది స్టీరింగ్ అంటే అప్పుడు మీరు గమనించాలి, వీల్ అలైన్మెంట్ చేయించుకోవాలా. వీల్ అలైన్మెంట్ చేయించుకుంటేనే బండి టైరు నీకు లైఫ్ వస్తుంది, టైర్లు లైఫ్ వస్తాయి. లేదంటే చాలా లైఫ్ రావు అవి. ఎందుకంటే రోడ్డుకి పోయేటప్పుడు మనం తార్ రోడ్డులో పుల్లు లాగేస్తాయి, దారం నుంచి లేచిస్తుంది టైరు. అది మీరు గమనించాలి ఎప్పుడన్నా హైవేలు ఎక్కినప్పుడు, లేదా మామూలు రోడ్లో పోయినప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు. స్టీరింగ్ లాగుతుంది అంటే ఒత్తిడి నిలబెట్టి టైర్లు చూసుకోవాలా, చెక్ చేసుకోవాలా. ఇప్పుడు అది కూడా నీకు చూపిస్తాను, చూడండి. నేను ఇప్పుడు బండి తోలుతాను, ఎలా లాగుతుందో మీరే చూడండి. హైవే ఇప్పుడు నేను చేతి ఇస్తా, ఎలా పోతుందో చూడండి. చేతులు ఇస్తానా ఎలా పోతుంది, అలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట, రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను నిలబడి మీకు చూపిస్తా. టైర్లు వీల్ అలైన్మెంట్ సరిలేనప్పుడు ఇదే టైర్లు దారం పైన లేచిపోతుందని చెప్పాను కదా, టైర్లు ఇలా లేచిపోతున్నాయి. ఇది కూడా సేమ్ పరిస్థితి, ఎలా లేచిపోతున్నాయి చూడు. ఇది పరిస్థితి, వీల్ అలైన్మెంట్ సరిలేనప్పుడు ఇలా లేచిపోతుంది. మనం వద్ద చెక్ చేయించుకోవాలి. ఎట్లా 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 పీకపోయింది చూడండి. వీల్ అలైన్మెంట్ లేనప్పుడు ఎలా పీకపోయింది చూడండి. ఇంత బటన్ లేచిపోతే మన పరిస్థితి ఎట్లా, ఓనరు ఎలా బాగుపడతాడు. అందుకు మనం వీల్ అలైన్మెంట్ కంపల్సరీ చేయించుకోవాలి. వీల్ అలైన్మెంట్ చేయించుకుంటేనే మనకు దీనికి విలువ, లేదంటే టైరు లైఫ్ రావు, ఖండమైపోతాయి.